మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ఆశలను ఆశయాలను ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్నిటిని కూడా మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చూసేటిది కేసీఆర్ గారు ఆనవాళ్ళు అంటే ఒక కాళేశ్వరం, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక రంగనాయక సాగర్ ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తావా రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తావు? ఒక అంబేద్కర్ విగ్రహాన్ని, ఒక సెక్రటేరియట్ను, ఒక మరి ఇలాగా కేవలం తెలంగాణ తల్లి బొమ్మను మరి వల్ల కాంగ్రెస్ బొమ్మగా చిత్రీకరించినావు తప్ప కాంగ్రెస్ అభయాస్తం. అది ఏమస్తం? అది అభయాస్తం. మన ప్రతి తెలుగింటి మహిళ బతుకమ్మను మరి ఎత్తుకొని ఒక అలంకరించుకొని బతుకమ్మ పండుగ రోజున ఒక తెలంగాణ తల్లి సాక్షాత్ ఒక అమ్మవారిని అది ఎంతోమంది కవులు కళాకారులతోని మరి చర్చించి ఒక తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని తీసుకొచ్చి మరి ఆ యొక్క రూపాన్ని మరి గ్రామ గ్రామాన మరి నిలబెట్టినటువంటి తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చిన రాక్షసుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తి అబద్ధాలతోని అసత్యాలతోని రాజ్యం వెళ్తా ఉన్నాడు. రైతు పండుగలు రైతులకు మరి వారికి రైతు బంధు ఎగ్గొట్టి రైతు పండుగ చేసుకుంటున్నాడు. మరి వృద్ధులకు ఆశతోనే ఎదురు చూస్తున్నారు. అరే పొట్టోడా మరి ఎప్పుడు ఇస్తారా నాయన? 4,000 రూపాయలు ఇస్తాంటివి మరి 2,000 రూపాయలు ఇవాళ పింఛన్ ఎగ్గొట్టిండు. 2 నెలలు ఇవాళ వీళ్ళు వచ్చిన 12 నెలలలో 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తులం బంగారం ఎగ్గొట్టిండు. ప్రతి మహిళలకు 2,500 ఇస్తానని అది ఎగ్గొట్టిండు. మరి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టావు. రైతు రుణమాఫీ 33,000 కోట్లు మాఫీ చేస్తాను. 20,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టావు. రైతు రుణమాఫీ చేసినావు. అది కూడా అరొకర రుణమాఫీ. అది హరీష్ రావు గారి ఛాలెంజ్కు మరి సిగ్గుపడి మరి వాళ్ళ మీరు తట్టుకోలేక ఆ మాత్రమే అరొకర రుణమాఫీ చేయడానికి కారణం హరీష్ రావు గారి ఛాలెంజ్. కాబట్టి ప్రజల్లో కూడా చర్చ జరగాలి. మరి ఏం చెప్పిండు, ఈయన ఏం చేస్తున్నాడు? కేసీఆర్ గారి తిట్టుడు, కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టుడు, కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప రేవంత్ రెడ్డి గారు వేరే పని లేదు. ఇవాళ కేసీఆర్ గారే లేకపోయింటే కేసీఆర్ గారు తెలంగాణ తేకపోయిందో ముందుకొచ్చిన ఇలా రేవంత్ రెడ్డి గారు పాలన ఎట్లుందంటే మొత్తం ఎక్కడ పోయినా ఏ ఒక్క నిరుద్యోగులు కానీ ఇలా జాబు చేసే వాళ్ళు కానీ ఎవ్వరు కానీ తృప్తిగలేరు. ఎందుకంటే ఆయన మాటల మహారడి, మాటల గారడి చేస్తున్నాడు. మరి ఇలా మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఆ బతుకమ్మ లేకుండా చేసిండు, బతుకమ్మ సీరులు లేకుండా చేసిండు, రైతు బంధు లేకుండా చేసిండు, కేరళకి లక్ష్మి లేకుండా చేసిండు, కేసీఆర్ కిట్ లేకుండా చేసిండు. ఏ ఒక్కరు కూడా చేయడం లేదు. మరి ఆయన ఒక్కటే హైడ్రా పేరుగా మూటలు కట్టి ఇలా మరి కేంద్రాన్ని పంపడం జరుగుతుంది. మరి అది గమనిస్తున్నారు ప్రజలు. రాబోయే కాలంలో ఇక్కడ ఏ గ్రామం అయినా కానీ ఎక్కడ పోయినా కానీ వాస్తవానికి ప్రజలు అక్కడ ఇక్కడ ఏ గ్రామ దేవుడి కడ కానీ కలుగు కడ కానీ హోటల్లో కానీ ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు, అయ్యా ఈ తరపులు ఎందుకు చెప్తున్నాము? మరి మార్పు అన్నాడు. ఇదే మార్ప. మరి ఒక బతుకమ్మ లేకుండా బతుకమ్మ తల్లిని మనము ప్రతి హిందువుల మన తెలంగాణలో పెద్ద పండుగ చేస్తున్నాం బతుకమ్మ. అటువంటి పండుగలను మరి ఎన్నిటి కానీ ఇలా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు కానీ ఎన్నో పనులు చేస్తున్న ఘనత ఇలా కేసీఆర్ గారు. మరి ఇలా మార్పు అని చెప్పి మాయమాటలు చెప్పి ఇలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టు, నువ్వు మార్పు అన్నావు, మార్పు చేయి. నువ్వు ప్రతి ఒక్కరి నువ్వు 6 గంటల మీద దృష్టి పెట్టు. కానీ ఎక్కడ పోతున్నావు? నీ మాటలు చూస్తే ఎప్పుడు నువ్వు కళ్ళు వీక్తా, నేను పేగుల మెడకు వేసుకుంటా, పేగుల మెడకు వేసుకుంటారు. మా ఊళ్ళో చేత చేస్తాం, చేత ఎయిర్ప్లైన్ వేసుకుంటావు. నువ్వు ఎయిర్ప్లైన్ ఎందుకు మాట్లాడుతున్నావు? మరి గమనిస్తున్నారు ప్రజలు. కానీ నీకు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తలేదా? మరి ప్రజలు మాట్లాడే నీకు కనబడతలేదా? ప్రెస్ కానీ మీడియాలో కానీ మొత్తం సోదరుల మీద కానీ మరి ఎప్పుడు చూసినా కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి నీకు కనబడతలేదా? మరి గమనించు రేవంత్ రెడ్డి గారు, నువ్వు 6 గంటల మీద దృష్టి పెట్టు. 6 గంటలు దృష్టి పెట్టి 6 గంటలు చేసినట్టయితే మళ్ళీ స్వాగతిస్తారు ప్రజలు. కానీ నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినావు. ఇలా ఉన్న ఇక్కడ ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు గమనించండి. మరి ఏం చేసిండు? మారిపోయినాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ ఒక్క పని చేసిండో ఒకటి గమనించండి. మీరు కూడా ఆత్మవిశ్వాసం చేసుకొని ఇలా ఏమైంది? తెలంగాణ బంగారు బాటలో వస్తుంది. తెలంగాణలో మార్పడి వరకలా ఇలా ప్రజలు ఒకటి ఏమనుకున్నారంటే మార్పు అంటుండు. 10,000 పెంచి 2,000 పెంచి 4,000 చేస్తాడు. ఆశపడరు. నేను మార్పు కోరి మరి మార్పు అంటే ఇదేనా? ఓన్లీ ఇలా బతుకమ్మ చీర లేకుండా వేసినాం, బతుకమ్మ లేకుండా విగ్రహం పెడుతున్నాం. ఇవన్నీ మార్ప గమనిస్తున్న ప్రజలు. ఖబర్దార్. వాస్తవానికి రాబోయే కాలంలో తెలంగాణలో వస్తుంది. కేసీఆర్ ఎక్కడ, కేసీఆర్ ఎప్పుడు కానీ చూస్తున్న ప్రజలు. దాంట్లో మరి నువ్వు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి మీ 6 గంటల మీద దృష్టి పెట్టమని చెప్పి తెలియజేస్తున్నాను.